రిక్రూట్మెంట్ బోర్డ్ టెక్నీషియన్ పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా రైల్వేలోని 18 జోన్ల పరిధిలో మొత్తం 6,238 పోస్టులతో టెక్నీషియన్ గ్రేడ్ 1 సిగ్నల్, టెక్నీషియన్ గ్రేడ్ 3 పోస్టులను భర్తీ చేయనున్నారు. ఈ నేపథ్యంలో ఆర్ఆర్బీ టెక్నికల్ పోస్టుల భర్తీ విధానం గురించి ఒక్కసారి తెలుసుకుందాం. ఇక పోస్టుల సంఖ్య విషయానికి వస్తే 6,238 పోస్టులున్నాయి. ఈ పోస్టులు ఏ విభాగాల్లో ఉన్నాయంటే టెక్నీషియన్ గ్రేడ్ 1 సిగ్నల్ 183 ఉండగా టెక్నీషియన్ గ్రేడ్ 3 6,055 పోస్టులున్నాయి. ఇక అర్హతల విషయానికి వస్తే టెక్నీషియన్ గ్రేడ్ 1 సిగ్నల్ పోస్టులకు గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి ఫిజిక్స్, ఎలక్ట్రానిక్స్, కంప్యూటర్ సైన్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఇన్స్ట్రుమెంటేషన్, బ్యాచిలర్ డిగ్రీ లేదా సంబంధిత ట్రేడుల్లో 3 ఏళ్ల డిప్లొమా లేదా ఇంజనీరింగ్ డిగ్రీ పూర్తి చేసి ఉండాలి. టెక్నీషియన్ గ్రేడ్ 3 పోస్టులకు 10వ తరగతి లేదా సమాన అర్హతతో పాటు ఫిట్టర్, ఎలక్ట్రీషియన్, ఎలక్ట్రానిక్స్, మెకానిక్, ఇన్స్ట్రుమెంట్ మెకానిక్, మెకానిక్ మెక్ట్రానిక్స్, మెకానిక్ డీజిల్, మెకానిక్ మెటర్ వెహికల్, వెల్డర్, మెషినిస్ట్ ట్రేడుల్లో గుర్తింపు పొందిన సంస్థ నుంచి ఐటీఐ పూర్తి చేసి ఉండాలి. ఇక వయోపరిమితి విషయానికి వస్తే టెక్నీషియన్ గ్రేడ్ 1 పోస్టులకు 18 నుంచి 33 ఏళ్ల మధ్యలో ఉండాలి. అలాగే టెక్నీషియన్ గ్రేడ్ 3 పోస్టులకు 18 నుంచి 30 ఏళ్ల మధ్యలో వయస్సు ఉండాలి. నిబంధనలను అనుసరించి సంబంధిత వర్గాలకు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది. జూన్ 28 నుంచి జూలై 28 వరకు ఆన్లైన్ ద్వారా అప్లికేషన్లు పంపాల్సి ఉంటుంది. ఇక అప్లికేషన్ ఫీజు విషయానికి వస్తే ఎస్సీ, ఎస్టీ, ఎక్స్ సర్వీస్మెన్, పీడబ్ల్యూబీడీ, మహిళలు, మైనార్టీలు, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు 250, ఇతర అభ్యర్థులకు 500 రుసుము ఉంటుంది. ఇక ఎంపిక విధానంకి వస్తే రాత పరీక్ష ద్వారా ఎంపిక చేస్తారు. కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఉంటుంది. అలాగే డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. ఇక పరీక్షా విధానం చూస్తే టెక్నీషియన్ గ్రేడ్ 1 సిగ్నల్, టెక్నీషియన్ గ్రేడ్ 3 పోస్టులకు వేర్వేరుగా కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఉంటుంది. టెక్నీషియన్ గ్రేడ్ 1 సిగ్నల్ మొత్తం 100 మార్కులకు కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఉండనుండగా ఎగ్జామ్ 90 నిమిషాల్లో పూర్తి చేయాల్సి ఉంటుంది. ప్రతి తప్పుడు సమాధానానికి 1/3 వంతు మార్కులో కోత విధిస్తారు. జనరల్ అవేర్నెస్ నుంచి 10 ప్రశ్నలు 10 మార్కులకి, అలాగే జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ 15 ప్రశ్నలు 15 మార్కులు, బేసిక్స్ ఆఫ్ కంప్యూటర్స్ అండ్ అప్లికేషన్స్ 20 ప్రశ్నలు 20 మార్కులు, మ్యాథమెటిక్స్ 20 ప్రశ్నలు 20 మార్కులు, బేసిక్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ 25 ప్రశ్నలు 35 మార్కులకు ఉంటుంది. సిబిటి ఎగ్జామ్ మల్టిపుల్ షిఫ్టుల్లో నిర్వహిస్తే నార్మలైజేషన్ ద్వారా ఎంపిక ప్రక్రియ చేపడతారు. సిబిటిలో ఆన్ రిజర్వ్ 40%, ఈడబ్ల్యూఎస్ 40%, ఓబీసీ నాన్ క్రిమిలేయర్ 30%, ఎస్సీ 30%, ఎస్టీ 25% మార్కులు సాధించిన అభ్యర్థులను షార్ట్ లిస్ట్ చేస్తారు. ఇక టెక్నీషియన్ గ్రేడ్ 3 మొత్తం 100 మార్కులకు కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఉండనుండగా ఎగ్జామ్ 90 నిమిషాల్లో పూర్తి చేయాల్సి ఉంటుంది. ప్రతి తప్పుడు సమాధానానికి 1/3 వంతు మార్కులు కోత విధిస్తారు. ఇక మ్యాథమెటిక్స్ 25 ప్రశ్నలు 25 మార్కులు, జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ 25 ప్రశ్నలు 25 మార్కులు, జనరల్ సైన్స్ 40 ప్రశ్నలు 40 మార్కులు, జనరల్ అవేర్నెస్ నుంచి 10 ప్రశ్నలు 10 మార్కులకు ఎగ్జామ్ ఉంటుంది. సిబిటి ఎగ్జామ్ మల్టిపుల్ షిఫ్టుల్లో నిర్వహిస్తే నార్మలైజేషన్ ద్వారా ఎంపిక ప్రక్రియ చేపడతారు. సిబిటిలో ఆన్ రిజర్వ్ 40%, ఈడబ్ల్యూఎస్ 40%, ఓబీసీ నాన్ క్రిమిలేయర్ 30%, ఎస్సీ 30%, ఎస్టీ 25% మార్కులు సాధించిన అభ్యర్థులను షార్ట్ లిస్ట్ చేస్తారు. సో ఇంకెందుకు ఆలస్యం? అర్హత కలిగి రైల్వేలో పనిచేయాలన్న ఆసక్తి ఉన్నవారు వెంటనే అప్లై చేసుకోండి.